హైదరాబాద్ చాలా మందికి ఓ డెస్టినేషన్ సిటీ. భాగ్యనగరం ఎవరెక్కడి నుంచి వచ్చారు, వచ్చారు అని చూడదు. అందరినీ తన ఒడిలో చేర్చుకుంటుంది. అందుకే ఈ మహానగరంలో పనిచేసేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇదేదో ఉట్టి మాట కాదు, రిపోర్టుల్లో ఉన్న లెక్కలు ఇవే చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 21 లక్షల మంది ఉద్యోగులు హైదరాబాద్లో పనిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎస్పెషల్లీ బెంగళూరులో పనిచేసే 4,40,000 మంది ఉద్యోగులు ఇప్పటికిప్పుడు హైదరాబాద్కు రీలొకేట్ అయ్యేందుకు రెడీగా ఉన్నారు. టీ పాజిటివ్ 2024 రిపోర్ట్ చెబుతోంది ఈ విషయాలు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు చెందిన 61,600 మంది వైట్ కాలర్ జాబ్స్ చేస్తున్నారు హైదరాబాద్. ఎట్ ది సేమ్ టైం 41,600 మంది తెలంగాణ వారు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. కానీ ఈ వారి కంటే వచ్చే వారి సంఖ్య, వెళ్లే వారి కంటే వచ్చే వారి సంఖ్య ఉండడం అనేది చిన్న విషయం కాదు. మరి తెలంగాణ ఇంత హాట్స్పాట్ కావడానికి రీజన్స్ ఏంటి? ప్రస్తుతం హైదరాబాద్లో పనిచేసే వారిలో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఉన్నారు. వీరందరికీ హైదరాబాద్ డెస్టినేషన్లా మారింది. అంతేకాదు, ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్లో తమ ఆఫీసులను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా హైదరాబాద్ను ఓ బ్రాండ్గా మార్చేశాయి. నిజానికి తెలంగాణ సంవత్సరానికి 1,00,000 మంది ఇంజనీర్లను తయారు చేస్తోంది. కాగా రాష్ట్రంలో మొత్తం 41.8 లక్షల వైట్ కాలర్ జాబ్స్ ఉన్నాయి. ఇందులో సగానికి పైగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇందులో హైదరాబాద్లో 18.7 లక్షల మంది ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇక టెక్ సెక్టార్లోనే 35% అంటే 7,54,000 మంది పనిచేస్తున్నారు. మిగతా వారు బిజినెస్ కన్సల్టింగ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్, ఫార్మాస్యూటికల్స్, హెల్త్ కేర్ లాంటి ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారు.